అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచన భాగం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గడిచిన కొన్ని వారాల నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక ధ్యానాల్లో మనం ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇప్పటికి 3వ అధ్యాయంలో ఉన్నాం మనం. మొదటి అధ్యాయము మూలవచనము దేవుడు పౌలుకి అప్పజెప్పినది మహిమగల సువార్త. మహిమగల సువార్తలో ఏమున్నాయి చెప్పండి? 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను మాట నమ్మదగినది మరియు పూర్ణాంగీకారమైనది. అది ఒక భాగం. రెండవ భాగము ఉపదేశం. క్లియర్? ఇది మొదటి అధ్యాయం యొక్క వివరణ. రెండవ అధ్యాయంలో మూలవాక్యం ఏం చెప్పండి? వచనం 4వ వచనం, మనుషులందరూ రక్షణ పొందవలనని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని నిశ్చయించుచున్నాడు. ఇది రెండవ అధ్యాయం యొక్క మూలవాక్యం. ఇప్పుడు 3వ అధ్యాయంలో మూలవాక్యం ఏంటి? 15వ వచనం ఈరోజు మనం చదువుకున్నది. ఇంకా చెప్పాలంటే ఈ మొదటి పత్రిక మొత్తానికి మూలవాక్యము 3వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? నేను మీ యొద్దకు రావటం ఒకవేళ ఆలస్యమైన ఎడల. అంటే ఇప్పుడు మీకు ఆ మాటలో ఏం అర్థం కావాలా? తిమోతి వేరే ప్లేసులో ఉన్నాడు, పౌలు వీళ్ళు వేరు ప్లేసుల్లో ఉన్నారు, వేరు ప్రాంతాల్లో ఉన్నారు. తిమోతిని సేవకుడిగా అపాయింట్మెంట్ చేశాడు పౌలు. ఇప్పుడు తిమోతికి కొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి పత్రిక రాస్తున్నాడు. అది కారణం. తిమోతికి పత్రిక రాయటానికి గల కారణం ఏంటి అంటే, అప్పుడే తిమోతిని సేవకుడిగా అభిషేకించాడు పౌలు. కొన్ని సంఘాలు అప్పచెప్పాడు. అంటే ఒక మాట చెప్పాలి, తిమోతి బిషప్ అయ్యాడు. పౌలు తిమోతిని కొన్ని సంఘాల మీద అధ్యక్షుడిగా అభిషేకించి బాధ్యతలు అప్పగించి వేరే ఊరు వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఆ పనిలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నువ్వెలా ఉండాలి, నువ్వెలా నడిపించాలి, వీటన్నిటినీ సూచనలు మరియు సలహాలు అంటారు. అవి తెలియచేయటానికి రాశాడు మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికకు మూలవాక్యం 3వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనంలో ఏమన్నాడంటే, నేను తొందరగా రావాలనుకుంటున్నాను నీ దగ్గరికి, ఒకవేళ ఆలస్యమైనా పర్వాలేదు, ఇదిగో ఈ పత్రిక నీకు ఆధారం అవుతుంది. స్తోత్రం. నీకు అప్పచెప్పిన పనికి నువ్వు చేయాల్సిన విధి విధానాలను తెలియచేయటానికి ఈ పత్రిక నీకు ఆధారం అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? 3వ అధ్యాయంలో అనేక కోణాలుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటి కోణము అధ్యక్షుడు ఎలాగుండాలో చెప్పాడు. రెండవ కోణము పరిచారకులు ఎలాగుండాలో చెప్పాడు. 3వ కోణము విశ్వాస మర్మం ఏంటో చెప్పాడు పోయిన వారం. ఈ రోజున దేవుడు ఏమన్నాడంటే, ప్రభువుని నమ్ముకోవటం ఒక ఎత్తు, బాప్తీసం పొందటం ఒక ఎత్తు. బాప్తీసం పొందినాక వాళ్ళు ఒక సంఘముగా సమకూర్చబడతారు, అంతవరకు బాగానే ఉంటుంది. సంఘముగా సమకూర్చబడిన తర్వాత సంఘములో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఇప్పుడు పౌలు మనకు చెప్తుంది ఏంటంటే, నువ్వు సంఘములో చేర్చబడిన తర్వాత సంఘములో కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని ముందు నువ్వు తెలుసుకోవాలి, వాటి ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఒక మాట చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే రాజ్యాంగం అంటారు. కాన్స్టిట్యూషన్ ఏమంటారు? రాజ్యాంగం. ఒక దేశము ఒకే తాటి మీద నడవాలి అంటే రాజ్యాంగం కావాలి. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఒక్క తాటి మీదే నడవాలి. స్తోత్రం. నా ఇష్టం వచ్చినట్టు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు కాదు, కానీ వాక్య సత్యం తెలుసుకోవాలి.
మనమందరం ఒక తాటికి రావాలి, ఒక తాటి మీద నడవాలి, ఒక లైన్లో నడవాలి. కుడికైనను ఎడమకైనను తిరగకుండా అలాగ నడవాలి. రేపు రెండవ రాకడొచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడతారు. ఎత్తబడినప్పుడు వాళ్ళందరూ ఒక యూనిటీలో ఎట్లా కనపడతారు అంటే వీళ్ళు ముందుగానే ఒక లైన్లోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ముందుగానే వీళ్ళు ఒక లైన్లో ఉండాలి, ఒక భావజాలం కలిగి ఉండాలి, ఒక సిస్టమ్ కలిగి ఉండాలి. ఒక ఇతివృత్తాంతాన్ని దేవుడు నా ముందు తీసుకొచ్చాడు, దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్ళండి అందరు దయచేసి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. ఇక్కడ ఒక దైవ విరుద్ధమైన కార్యం జరిగిందండి. ఇక్కడ ఎవరున్నారు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఇద్దరు ప్రవక్తలే. ప్రవక్తలు అంటే మీకు అర్థం కావాలా? వాళ్ళు సంఘంలో ఉన్నట్ట లేనట్ట? పాత నిబంధనలో సంఘం లేదు, కానీ పాత నిబంధనలో సమాజం ఉండేది. సంఘం ఎప్పుడైంది చెప్పండి? అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న అప్పటి నుండి. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న అప్పటి నుండి సంఘము ప్రారంభం. అంతకుముందు సంఘం అనేది లేదు. అంటే యేసు ప్రభు కాలంలో కూడా సంఘం అనేది లేదు. ఏముందప్పుడు? సమాజము అని పిలిచేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? సమాజం. అందుకు సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరపు అధికారి ఎవరైనా? యాయీరు ఉన్నాడా? యాయీరు కుమార్తెను బతికించాడు యేసయ్య. పాత నిబంధన కాలంలో సంఘము లేదు, అప్పుడేమన్నారు? సమాజము అన్నారు. అయినా వాళ్ళు సున్నతి చేయబడ్డారు కాబట్టి దేవుని బిడ్డలు. అది ఇది సంఘమే. సమాజము అనేది దృష్టాంతముగా ఉంది సంఘానికి. కొత్త నిబంధనలో సంఘము, పాత నిబంధనలో సమాజం. సమాజమైన దేవుని బిడ్డలే, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని బిడ్డల సమూహంలో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఇద్దరు ప్రవక్తలు కనపడుతున్నారు. ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఈ ఇద్దరు ప్రవక్తలు మిస్టేక్ చేశారు. పాత నిబంధన గ్రంథములో దేవుని నమ్ముకున్న బిడ్డల మధ్య ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. వారిద్దరిని ఈరోజు మన ముందుకు దేవుడు తీసుకొస్తున్నాడు. వాళ్ళిద్దరూ తప్పు చేశారు. ఏం తప్పు చేశారో తెలుసుకునే ముందు అసలు ఇక్కడ కథ ఏం జరిగిందో చెబుతా. సొలొమోను అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, దావీదు కుమారుడు. సొలొమోను కామాతురత కలిగి 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. 1001 మంది ఆయనకి. సొలొమోను మహారాజు. ఆయన అన్నాడు మహాజ్ఞాని అని పిలిచారు సొలొమోన్ని. సొలొమోన్ని ఏమని పిలిచారు? మహాజ్ఞాని. సర్వజ్ఞాని ఎవరు? తండ్రి అయిన దేవుడు. స్తోత్రం. యేసు ప్రభు సర్వజ్ఞాని. ఆమ్ని సైన్స్ ఇంగ్లీష్లో. సర్వజ్ఞాని యేసు ప్రభు, మహాజ్ఞాని సొలొమోను. సొలొమోను అంత జ్ఞానవంతుడు అంతకు ముందు తరాలలో లేడు, ఆ తర్వాత తరాలలో కూడా. బైబిల్ వాక్యం సత్యం. మొట్టమొదట ప్రపంచంలో దేవుని కొరకు ఒక ఆలయాన్ని నిర్మించిన ఘనత సొలొమోనుకు దక్కింది. ఏమండి? అంతటి సొలొమోను చక్కగా పరిపాలించేవాడు. ఒకే ఒక తప్పు చేశాడు. 1000 మందిని చేసుకున్నాడు. ఈ 1000 మంది కూడా అన్యులను చేసుకున్నాడు. ఈ తప్పు, ఒకటే ఒక తప్పు సొలొమోను చేసింది. ఈ తప్పును బట్టి దేవుడు ఏం చేశాడంటే, సొలొమోను ఉన్నంత వరకు రాజ్యాన్ని ఉంచాడు. తర్వాత రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. సొలొమోను చచ్చిపోయినాక రాజ్యాన్ని ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు. ఆ రాజ్యం పేరేం చెప్పండి? ఇజ్రాయేలు రాజ్యం. ఇజ్రాయేలు రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉంటాయి? 12 గోత్రాలు. 12 మంది గోత్రాలని ఎవరు ఆధారంగా చేశారు? ఇజ్రాయేలు యొక్క కుమారులు 12 మంది. యాకోబు పేరు ఏం పేరు? ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్కి ఎంతమంది కొడుకులు? 12. ఆ 12 మంది పేరు మీద 12 గోత్రాలు చేశాడు దేవుడు. ఆ 12 గోత్రాలు కలిపితేనే ఇజ్రాయేలు దేశం. ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం అదే. స్తోత్రం. 12 గోత్రాలు కలిగిన ఈ రాజ్యం అంతా ఒక రాజ్యంగా ఉండేది. 3 రాజులు పరిపాలించారు: సౌలు, దావీదు, సొలొమోను.
సొలొమోను చేసిన తప్పును బట్టి ఆయన చచ్చిపోయినాక ఈ రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. ఒకటి ఇజ్రాయేలు రాజ్యం, 2 యోధా రాజ్యం. 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యం అన్నాడు, 2 గోత్రాలు యోధా రాజ్యం అన్నాడు. 10 గోత్రాలు కలిగిన ఇజ్రాయెల్ రాజ్యం ఉత్తర రాజ్యం అన్నారు, 2 గోత్రాలు కలిగిన యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం. స్తోత్రం. ఈ 10 గోత్రాలు కలిగిన ఉత్తర రాజ్యం అని ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించమని నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా పెట్టాడు. స్తోత్రం. ఈ యెరోబాముకు రాజ్యాధికారం ఇచ్చాడు దేవుడు. చూద్దాం ఆ మాట. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఈ యెరోబాము అనే ఆయన సొలొమోను రాజ్య సంస్థానంలో ఒక ఉద్యోగం చేసేవాడు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఆ సంస్థానంలో ఒక ఉద్యోగస్తుడు. సరే, ఒక రోజు ఈయన వెళుతున్నాడు, ఆ సంస్థానం నుండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు యెరోబాము. వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో పొలంలో కలుసుకున్నాడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త పేరు అహీయా. మార్గమధ్యంలో యెరోబామును ఆపాడు. ఆగినాక అహీయా తన మీద ఒక కొత్త వస్త్రం వేసుకున్నాడు. ఆ వస్త్రాన్ని 12 ముక్కలు చేశాడు ఆయన ముందే. ఎవరి ముందు? యెరోబాము ముందు. ముక్కలు చేసి 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఆయనకి ఇచ్చాడు. 10 ముక్కలు ఇచ్చి ఈ 10 ముక్కలు నీ దగ్గర పెట్టుకోమన్నాడు. ఈ 2 ముక్కలు నా సేవకుడైన దావీదు కోసం పెట్టానన్నాడు. అప్పుడు అహీయా అన్నాడు, 10 ముక్కలు 10 గోత్రాలు. స్తోత్రం. అంటే ఇజ్రాయేలు దేశంలో అత్యధిక గోత్రాలను పరిపాలించే అధికారం దేవుడు నీకు ఇస్తున్నాడు. స్తోత్రం. నీ మీద దేవుని కనికరం వచ్చింది. హల్లెలూయా. అదేంటంటాం? రొట్టె ముక్క ఇరిగి నేతిలో పడ్డట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకు? ఆడెవడో లాస్ చేసుకున్నాడు, ఆడెవడో పోగొట్టుకున్నాడు. ఒకడు పోగొట్టుకున్నది నీకు వచ్చింది. అది సొలొమోను పోగొట్టాడు కాబట్టి ఈయనకు వచ్చింది. యాక్చువల్గా ఈయన పరిపాలకుడు కాదు, రాజయ్య స్తోమత ఈడికి లేదు, కేవలం జస్ట్ చిన్న ఉద్యోగస్తుడు అంతే. కానీ ఏం చేశాడు? సొలొమోను చేసిన పాపానికి దేవునికి కోపం వచ్చి ఆడి కింద నుండి నేను రాజు చేస్తానన్నాడు. స్తోత్రం. ఈడెంతరా, ఈడు నా ముందు చిన్నోడు, నా కింద ఉండేవాడు అనుకుంటారు కొంతమంది పాస్టర్లు. వీడికి ఏం తెలుసులే అనుకుంటారు. పొరపాటున పాస్టర్ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ చిన్నోడినే లేపుతాడు. స్తోత్రం. సొలొమోను సంస్థానంలో చిరు ఉద్యోగిన, చిన్న ఉద్యోగస్తుడు. కానీ సొలొమోను ఉన్నాడంటే అక్కడ ఎవరున్నట్టు? దేవుడు ఉన్నాడు. అఫ్కోర్స్ సొలొమోను పాపం చేయొచ్చు, కానీ సొలొమోను ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవుడి దగ్గర ఉన్నట్టు. ఇజ్రాయేలు దేశము దేవుని దేశం. ఇజ్రాయేలు దేశంలో దేవుని సింహాసనం ఉంది. స్తోత్రం. ఆ సింహాసనం యెరూషలేములో ఉంది. హల్లెలూయా. అలాగే నువ్వు దేవుని సంఘములో ఉన్నావంటే ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నట్టు. ఈ సంఘములో సింహాసనం ఉంది అంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఈ దేవుని దగ్గర నువ్వు ఉంటే ఆయా సమయాలలో నువ్వు ఊహించని రీతిగా నీ మీద ఆశీర్వాదాలు కురిపిస్తాడు. దేవుని వాకిట్లో కాసుకొని కూర్చోవాలి, ఓపికతో కూర్చోవాలి. నువ్వు చేసే పని ఏదో దాన్ని నమ్మకంగా చేసుకుంటూ దేవుని దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు సంఘ పెద్దలుగా పెట్టారా, సంఘ పెద్దలుగా నువ్వు అటు కూర్చుని దేవుని దగ్గర కూర్చోవాలి. లేదా నీకు పాట పాడే అవకాశం ఉందా, పాట పాడుతుండాలి. లేదా పరిచర్య చేసే విధానం ఉందా, పరిచర్య చేయాలి. లేదా వాక్యం చెప్పగలుగుతావా, నో ప్రాబ్లం, దేవుడు ప్రేరేపణ ప్రకారం చెప్పొచ్చు. లేదు అసలు ఏమీ చేయనండి, నేను ఊరినే నాకేం తెలియదండి కూర్చుంటానంటావా, అట్లా కూర్చున్నా సరే. నువ్వు ఎట్లయినా కూర్చో, దేవుని సంఘములో కూర్చో. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, సంఘమును మాత్రం విడనాడక. తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. సొలొమోను సంస్థానం అంటే దేవుని రాజ్యం. అది దేవుని రాజ్యములో లీడర్గా ఉన్నాడు సొలొమోను. ఆయన లీడర్గా ఉన్న ఆ సమయంలో అనేక మంది ఆయన కింద ఉద్యోగం చేస్తున్నారు. వారిలో నెబాతు కుమారుడైన యెరోబాము ఒక్కడు. అనేక మంది ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళ ఊరి మీదకి రాలేదా కనికరం? ఎవరి మీదకి ఏ కనికరం వచ్చిందో చెప్పలేం, ఎవరిని ఏ రీతిగా దీవిస్తాడో చెప్పలేం. నువ్వు ఏదో ఒక కారణంతో దేవుని దగ్గరకు వచ్చి ఉంటావు. నీకున్న వ్యాధి కోసమో,
నీకున్న సమస్య కోసమో, లేదా నీకు ఉద్యోగం కావాలనో, లేదా నీకు వివాహం కావాలనో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక కారణంతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ సమస్య మాత్రమే కాదు, నేను నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఇటర్నల్, నువ్వు కోరుకుంది ఇంతే, నేను శాశ్వతమైన దీవెనిస్తా. అదేంటంటే నిన్ను నా బిడ్డగా అంగీకరిస్తా, నిన్ను నా బిడ్డగా అంగీకరిస్తా. ఇక నీ జీవిత కాలం అంతా కాదు, తరాలు నేను నిన్ను ఆశీర్వదిస్తా. 1000 తరముల వరకు కృప చూపువాడు దేవుడు. దావీదు ఒక్కడు దేవుని గోజాడాడు, దావీదు ఒక్కడు దేవుని సన్నిధి కొరకు తృష్ణ కలిగి ఉన్నాడు, దావీదు ఒక్కడు దేవుని కొరకు వెతుకులాడాడు, వెంపర్లాడాడు. దేవా 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 దేవా, నిరంతరం దేవుడే. నేనైతే నీ సన్నిధానములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానన్నాడు, నీ మందిరములో గడుపుట నాకెంతో ఆనందం అన్నాడు. దావీదు యొక్క తపన దేవుడు కావాలి. మరి నీ తపన ఏంటో నాకు తెలియదు. ఆ తపన చెంది కొన్ని సంవత్సరాలు చెందాడు కాబట్టి దావీదు అన్నాడు, తరముల వరకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చపలడు మైపరచాను, నీ వంశములో నుండే వస్తాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. దావీదు వేరు నుండి నీతి చిగురు పుట్టును, యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును. దావీదు వంశంలో నుంచి వచ్చాడు. దావీదు ఏమన్నా పుట్టాడా? దావీదు ఏమన్నా కారణజన్ముడా? ఏదో ఒక పని చేసి కారణజన్ముడు అని చెప్పుకుంటారు అందరూ. ఈ మానవులకు అర్థమై అట్లా అలవాటు అయిపోయింది, మేము కారణజన్ములము. కారణజన్ములు ఎవరు ఉండరండి. నువ్వు దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే నీ చేత దేవుడు ఒక అద్భుతం చేయించుకుంటాడు, ఒక పని చేయించుకుంటాడు. ఆమె పౌలు కారణజన్ముడు కాదు, దావీదు కారణజన్ముడు కాదు, అబ్రాహాము కారణజన్ముడు కాదు. కారణజన్ముడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభుల వారు. చపలుగుడి మైపరచండి. ఆయన కారణజన్ముడు అని ఎందుకు చెప్పామంటే ఆయన గురించి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవచనాలు ఉన్నాయి. ఇదిగో ఒక ఆయన రాబోతున్నాడు, వచ్చిన ఆయన ఈ పని చేస్తాడు. ఒక ఆయన రాబోతున్నాడు, వచ్చిన ఆయన ఈ పని చేస్తాడు. ఎప్పటి నుండో చెప్పిస్తున్నాడు. కాబట్టి ఆయన కారణజన్ముడు, ఇంకా ఎవరు కారణజన్ములు కానే. ఇది తెలుసుకోవాలి. కాబట్టి సొలొమోను ఎక్కడున్నాడు? రాజసంస్థానంలో ఉన్నాడు. రాజసంస్థానం అంటే ఎవరిది? దేవుడి. ఆమేన్. ఆ దేవుని సంస్థానంలో సొలొమోను కింద ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు యెరోబాము. అతని మీదకి వచ్చింది దేవుని దయ. చిన్నవాడైనా నా మీదకి దేవుని దయ వచ్చింది. ఈ రోజున పాస్టర్ అయి నేను వాక్యం చెప్తుంటే అట్లా ఉండొచ్చు మీరు, కానీ ఈ దయ నా మీదకి రావడానికి నేను ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎన్ని రాత్రులు ఆయన గుమ్మము దగ్గర కూర్చోవలసి వచ్చింది. ఆమేన్. ఇందులో ఏముంటాయి? కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి. వీటితో పాటు మనం చేసే తప్పులుంటాయి, పాపాలుంటాయి. వీటితో పాటు మనల్ని నిందించేవాళ్ళు ఉంటారు. ఎందుకురా నీ బతుక, నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుందిరా, మంచి మంచి వాళ్ళు అందరూ పోతున్నారా, నువ్వు బాగొచ్చావురా. నీ బతుకు మీద నీకు విరక్తి చెందేట్లుగా తిడతారు. అంత భయంకరమైన వ్యక్తులు ఉంటారు సమాజంలో. మళ్ళీ వాళ్ళకి నీకేం సంబంధం లేదు, నువ్వు వాళ్ళని ఏం కీడు చేయలేదు, వాళ్ళని ఏం చేయవు. కానీ నువ్వు పచ్చగా బతకటం ఇష్టం లేదు వాళ్ళకి, నువ్వు మంచి వస్త్రాలు వేసుకోవటం ఇష్టం లేదు, నువ్వు హాయిగా బతకటం ఇష్టం లేదు, నువ్వు నున్నగా బతకటం ఇష్టం లేదు. నీ ఇంట్లోకి చుట్టాలు వచ్చి నవ్వుతుంటే ఓర్చుకోలేరు. వాళ్ళు నిన్ను తిట్టడం ప్రారంభిస్తారు. తిట్టటమే కాదు, నీ మీద లేనిపోయిన నిందలు మోపి ఊరంతా నిన్ను గోలగోల చేస్తారు. సంస్థానమును కాసుకుని ఉన్నాడు యెరోబాము. దేవుని ఆశీర్వాదం వచ్చింది కనుక ఈ రోజున మీకు చెప్తున్నా, దేవుని గడప దగ్గర కాసుకుని ఉండండి, దేవుని నమ్ముకుని ఉండండి, దేవుని బ్రతిమలాడుకోండి. మీకు దర్శనాలు వస్తున్నాయని ఒక్కోసారి విమర్శనాత్మకంగా మాట్లాడతానని బాధపడమాకండి. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మీరు దృష్టి నిలపాల్సింది వేరే ఉంది, సంఘ క్రమాలు, దాని మీద నిలబండి. దేవుడు దర్శనాలు ఇచ్చినోడు నమ్మదగినవాడు. ఆమేన్. నీ మీద ప్రేమ ఉంటేనే దర్శనాలు ఇస్తాడు. హల్లెలూయా. నీతో ఉన్నాడంటానికి రుజువు కోసమే దర్శనాలు ఇస్తాడు. ఇంకొకరి గురించి ఎవరి గురించి అని ఇచ్చేది. కానీ నీకు సంఘ క్రమాలు రావాలని యాజ్ ఎ పాస్టర్గా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా దర్శ. కానీ దేవుని సన్నిధిని మాత్రం మీరు విడవద్దు.
విడిస్తే మీ ఇంటికి రావాల్సిన ఆశీర్వాదం పోయింది. సొలొమోను సంస్థానంలో కాసుకుని ఉన్నాడు యరొబాము. నాయకుడుగా ఉన్న సొలొమోను తప్పు చేశాడు, కానీ యరొబాము తప్పు చేయలేదు. యరొబాము తన డ్యూటీని చేసుకుంటూ వచ్చాడు. చిన్నోడే, చిన్న ఉద్యోగమే, చాలీసాలన జీతమే, కానీ నాకు ఇది ఇచ్చాడని నమ్మకంగా ఉన్నాడు. సొలొమోనుకు నమ్మకంగా ఉన్నాడండి ఆయన. సొలొమోన్ని ప్రశ్న ఏం రాజు నువ్వు అటు పోయి ఆమెను తెచ్చుకుంటావు, ఇటు పోయి ఏం తెచ్చుకుంటావు, అవి చేస్తావు, ఇవి చేస్తావు, ఏం పనికి మళ్ళీ పనులు చేస్తావు అని విమర్శలా. ఇప్పుడు పాస్టర్గా నేను కొంతమందికి చనువు ఇచ్చాను అనుకోండి, నా పర్సనల్లోకి వచ్చేస్తారు, నాకు అడ్వైజెస్ ఇస్తారు, నన్ను శాసిస్తారు కూడా. నన్ను శాసిస్తారు, పలానాళ్ళతో మాట్లాడొద్దు, పలానాళ్ళకి ప్రేయర్ చేద్దాను. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? యరొబాము అవి చేయలే. తనకు ఎంతవరకు బాధ్యత ఇచ్చాడో అంతవరకు బాధ్యత చేసుకున్నాడు. ఇది చూసి దేవుడు సరి అయిన సమయంలో యరొబాముకి 10 గోత్రాలు ఇచ్చాడు. దావీదు దేవుని హత్తుకుంటే దావీదుకు 10 గోత్రాలు ఇవ్వాలి దేవుడు లెక్క. యరొబాము దేవుని హత్తుకోలేదు. అంటే అంతగా దావీదు చేసినంత ప్రార్థన యరొబాము చేయలా. గుర్తుపెట్టుకోండి, దావీదు పాకులాడినంత పాకులాట యరొబాములో లేదు. దావీదు ఎంపర్లాడినట్టు ఆయన ఎంపర్లాడలేదు. కానీ సొలొమోను చేసిన దోషం అంత భయంకరమైన, కనుక వ్యభిచారం అనేది భయంకరమైన పాపం. క్రైస్తవ కుటుంబాల్లో బహిష్కరించాల్సింది వ్యభిచారాన్ని. అది భయంకరమైనది, దేవునికి నచ్చని పని. దానిలో బొర్రులాడతారు, అది మానేయండి. దేవుడు అప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, తరతరాలు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ ఒక్క తప్పే సొలొమోను, ఇంకే తప్పు లేదు. దేవుడు చెప్పిన అన్ని కరెక్ట్గా చేశాడు సొలొమోను. సొలొమోను చరిత్ర తెలిస్తే అర్థమైంది. చేసిన అన్ని కరెక్ట్ చేసుకెళ్ళాడు. దావీదు కంటే గొప్పగా చేశాడు పరిపాలన. కానీ ఒకే ఒక పాపం, కామాతురత. అది ఏంటి? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవాలన్న ప్రేరణ అతనికి రాగానే దేవుడు మాట్లాడాడు, అన్య స్త్రీల జోలికి వెళ్ళమా, కానీ వినలేదు, చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని భ్రష్టాత్మకు అప్పచెప్పాడు. కానీ యరొబాము అతనికి ఉన్నంతలో నమ్మకంగా ఉన్నప్పటి అతనికి 10 గోత్రాలను ఇచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు 10 గోత్రాల మీద రాజు అయ్యాడు యరొబాము. నేను కలలో కూడా అనుకోలేదండి, నేను అసలు ఎవరిని అడగను కూడా అడగలేదండి, దేవుణ్ణి కూడా అడగలేదండి రాజు కావాలని. ఎంత ఈజీగా రాజు అయి కూర్చున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మకంగా దేవుని మందిరంలో నీకున్న స్థితిలో నమ్మకంగా ఉంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదండి. నీ మీద వర్షాలు కురిపిస్తానే ఉంటాడు. ఆమేన్. తొలకరి వర్షము కడ వర్షము కురిపిస్తానన్నాడా లేదా? ప్రతిదీ నీకు ఇస్తానన్నాడా లేదా? నువ్వు చేయాల్సిందల్లా నమ్మకంగా కూర్చోవటమే. ఏదైనా మందిరంలో పని ఉంటే టక్మని అందుకోవటం, చెప్పకూడదు పాస్టర్ గారు. ఇప్పుడు చాలా మెరుగైంది, మీ అందరికి వందనాలు. ఏదైనా మందిరంలో డబ్బులు అవసరం అవుతుంది, డబ్బులు ఇవ్వటమే. ఏది మందిరంలో పని అవసరం ఉంటుంది అది ఇవ్వటమే. దేవుడు అప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ ఇప్పుడు కనపడవు మీకు, నేను ఎన్ని చేసి ఉంటాను వాటిని బట్టే కదా ఈ బ్లెస్సింగ్. దేవుని దయ. ఆమేన్. రూపాయి లేదని మీరు బాధపడమాకండి, రూపాయి లేకపోతానని బాధపడమాకండి. కానీ దేవుని వడిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా ఇంట్లోకి రా ప్రభు అని పిలవండి. ఆయన వచ్చే అనుకూలమైన పరిస్థితులు ఉంచండి. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. ఆమేన్. రాజు అయ్యాడు, పరిపాలన కొనసాగింది. ఇజ్రాయేలులకు దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏం పెట్టాడంటే పస్కా పండుగ. ఏ పండుగ? ఎందుకు పెట్టారు పస్కా పండుగ? ఐగుప్తు దేశం నుండి విడుదల వచ్చింది కాబట్టి. ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుండి ఇజ్రాయేలుకు విడుదల వచ్చింది. ఎన్ని వందల సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు ఇజ్రాయేలు. విడుదల పొందారు కాబట్టి అది స్వాతంత్ర్యం, అది పస్కా పండుగ. కాబట్టి ఇజ్రాయేల్కి చెప్పాడు, అబ్బాయి ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన రోజు ఈ రోజు, సంవత్సరంలో మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ. ఈ పస్కా పండుగను ఆచరించమని దేవుడు చెప్తే, ఆ పస్కా పండుగ ఎక్కడ ఆచరించాలి? యెరూషలేములో దేవాలయం ఉంది, సొలొమోను కట్టిన దేవాలయము ఉంది, అక్కడికి రావాలి. ఇజ్రాయేల్ నలుమూలను చాలాసార్లు చెప్పాను మీకు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి?
యెరూషలేము రావాలి. యెరూషలేములో దేవాలయం ఉంది. అక్కడ పస్కా పండుగను ఏటేటా బలులు అక్కడ అర్పించాలి. ఇది గమనించాడు యెరోబాము. ఇది గమనించాడు. ఒరే, వీళ్ళు యెరూషలేము వెళ్తున్నారు, వస్తున్నారు. యెరూషలేము వెళ్తున్నారు, యెరూషలేము దేనికి రాజధాని చెప్పు? యోధా రాజ్యానికి రాజధాని. వీళ్ళు ఎక్కడి నుండి చీలొచ్చారు? దావీదు వంశం నుంచి చీలారు, బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తున్నారు. కాబట్టి యెరోబాము మైండ్లో పడింది ఒక చెడు బీజం. వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. మళ్ళీ ఇలా మైండ్ మారిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో, సొలొమోను కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారేమో, నాకు రాజ్యం లేకుండా పోయిద్దేమో భయం పట్టుకుంది. వీడికి అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చింది? ఇజ్రాయేళ్లందరూ యెరూషలేము వెళ్తున్నారు, సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారు బలులు అర్పించడానికి. వెళ్తూ వెళ్తూ ఇలా మైండ్ మారిపోయిద్దేమో, మారిపోయి వెళ్ళి ఆ రాజ్యంలో కలిసిపోతారేమో, కలిసిపోతే ఇక నాకు రాజ్యం లేకుండా పోయిద్దేమో భయం పట్టుకుంది. ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుమానాలు ఉంటే పోతాయి, జీవితం పాడైపోతాయి. మన కుటుంబాలు కట్టుకోవాల్సిందంటే అనుమానాలు ఉండకూడదు కుటుంబాల్లో. ప్లస్ అనుమానం వచ్చేట్టు కూడా ఉండకూడదండి. భర్తకు అనుమానం వచ్చే నడత భార్యలో ఉండకూడదు, భార్యకు అనుమానం వచ్చే నడత భర్తలో ఉండకూడదు. ఓ ఆడు చచ్చినోడమ్మ పద్దాక అనుమానించేస్తాడు, ఆడొక అనుమాన పిశాచి. ఏమండి, ఆ కిటికీ సందులోనూ చూస్తాడు, తలుపు సందులోనూ చూస్తాడు, అవసరమైతే కిటికీ కమ్ముకి బొక్కలు పెడతాడు. నేను బయటికి వెళ్తానంటాడు, తిరిగి వస్తాడు, చుట్టూ తిరిగి వస్తాడు. ఆడిమే పడి ఏడుస్తారు. ఆడపిల్ల ఒక ఏడు పేయడం కానీ ఆడపిల్ల తరపు వాళ్ళందరూ వచ్చి ఇక ఆడిమే పడతారు తగాదకి. అమ్మాయి మరి ఆడు అట్ట పడుతున్నాడంటే నీ ఏదో తేడా ఉందని ఎందుకంటారా మాట? ఆ ఒక్క మాట అంటే సమస్య పోయిద్దా పోదా? ఇసాక్ గారు, పోయిద్దా పోదా? ఆ ఒక్క మాట అంటే పోయిద్ది కదా. కాబట్టి భర్తకు అనుమానం వచ్చేట్టు భార్య నడవకూడదు, భార్యకు అనుమానం వచ్చేట్టు భర్త నడవ. ప్లస్ అనుమానం అనే బీజమే మీలో ఉండకుండా చూసుకోవాలి. క్రైస్తవులుగా మనకు ఉండాల్సిన లక్షణాలు మొదటిది వ్యభిచారం ఉండకూడదని చెప్పా, ఇప్పుడు రెండవది అనుమానం ఉండకూడదని చెప్తాను. ఈ అనుమానం పడి రోజు రోజు కుళ్ళిపోతున్నాడు వీడు. ఎవరు? యెరోబాము. లేదు ఇంకొక ఆప్షన్ ఉందా లేదా? నన్ను రాజుగా ప్రకటించిన ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఈడు గోడు వెళ్ళబుచ్చుకోవచ్చు కదా. అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు బాబా, నాకేమో ఎట్ట అనిపించింది, వాళ్ళ రాజ్యం అయిపోతారేమో, దీనికి ఏదన్నా మార్గం చెప్పని ఒక మాట అడిగి చెప్తాడు కదా ప్రవక్త. చెప్పకుండా కుళ్ళిపోతున్నాడు లోపల. నిన్ను సాతాను కూడా అట్టే చేసేది. నీకున్న వ్యాధినో బలహీనతనో పాపమునో నువ్వు చేసే పాపమునో సమస్యనో చూపించి నీ పని అయిపోయిందిరా, నువ్వు బతకవురా, నువ్వు ఇంతేరా, నీ బతికింతేరా, నువ్వు నష్టజాతకుడురా, నువ్వు అభివృద్ధి లేదురా, ఏం లేదురా, నీ మొఖానే ఉందిరా అని నీలో నుండే మాట్లాడిది సైతాను. ఇక నీకు ప్రార్థన చేసుకునే నడిపింపే లేకుండా చేసిద్ది, నీకు ప్రార్థన మీద ఆసక్తి లేకుండా చేసిద్ది. యెరోబాము అదే చేశాడు. ఇక కుళ్ళిపోయి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఒక్కనే చావను, సత్య అందరూ చావాలన్నాడు. నేను ఒక్కనే చావను, సత్య అందరూ చావాలి, నాతో పాటు అందరిని తీసుకెళ్తానన్నాడు. ఆయన ఏం చేశాడు? 2 బంగారు దూడలను చేశాడు. తీసుకెళ్తున్నాడు వీడితో పాటు అందరిని నరకానికి. ఈ నరకం ఏడబడి సత్తాము, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కలుగుతారేమో నేను పడి నరకం పడే కంటే ఒకేసారి నరకంలో కొట్టుకెళ్దాం వెళ్ళని చెప్పి 2 బంగారు దూడలు చేశాడు. 2 బంగారు దూడలు చేసి ఒకదాన్నేమో బేతేల్లో పెట్టాడు, ఒకసారినేమో దానులో పెట్టాడు. పెట్టి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు ఆయన రాజ్యం అంతా. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీకు రాజుగా నన్ను దేవుడు పెట్టాడు, మీ కష్టమును చూశాను, మీ బాధను చూశాను, భయపడమాకండి, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ కొరకు నేను ఒక మంచి పని చేశా. ఇదిగో ఐగుప్తు నుండి పిలుచుకొచ్చిన బేతేల్లో ఉన్న బంగారు దూడ, దానులో ఉన్న బంగారు. ఈ 2 దూడలు ఒక ఆయన చేశారు, ఒకప్పుడు చేశారు, ఒక దూడను చేశారు. ఎవరాళ్ళు? అహరోను. ఎక్కడ? సేనాయి పర్వతం దగ్గర చేశారా లేదా? మోషే సేనాయి పర్వతం మీదకి ఎంత చెవుడు దిగట్లా.
ఇక అందరు కూడి మాకు ఒక దేవుణ్ణి సృష్టించమన్నారు. అయ్యే ఎన్ని సృష్టింపబడ్డాయి, ఎన్ని మనుషులు సృష్టించుకున్నాయి. అందుకే దేవుడు కోపం. విగ్రహారాధన అంటే దేవుడికి ఎందుకు కోపం అంటే ఎన్ని సృష్టించబడ్డాయి. రైట్, విందాం. స్తోత్రం. బంగారు దూడను చేశాడు, చేసి రాజ్యం అంతా ప్రకటించాడు. వాళ్ళు 1వ నెల 14వ తారీఖులు పండగ చేసుకుంటున్నారు. మనం 8వ నెల 15వ తారీఖు పండగ చేసుకుందామని పెట్టాడు. ఎన్నో నెల? 8వ నెల 15 ఒక్కరోజు అటు పెట్టాడు. 1వ నెల 14 ఏమో వాళ్ళకి పండగ, 8వ నెల 15 రోజేమో మనకు పండగ. దూడలను చేపించి అక్కడక్కడ పెట్టి ఆ దూడల ముందు ఒక బలిపీఠాన్ని కట్టాడు, బలి అర్పించడానికి. యెరూషలేములో బలి అర్పిస్తున్నారు కదా, మీరు కూడా ఇక్కడ బలి అర్పించడానికి బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఇజ్రాయెల్ అందరికి పిలిచాడు. పలానా రోజు ఇనాగరేషన్ అంటే ప్రారంభం, రండి అని అందరూ వచ్చారు. రాజుగారు రెడీగా ఉన్నారు బలి అర్పించడానికి. మరి అక్కడ ఎవరు సేవకులు లేరు, ప్రవక్తలు లేరు. ఈయనే బలి అర్పించడానికి రెడీ అయ్యాడు. ఈలోగా ఎవరున్నారు? పైన దేవుడు ఉన్నాడు కదా. ఒరే, నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా నేను నీకు ఉద్యోగం ఇస్తే నాకు వ్యతిరేకంగా చేస్తున్నావేంటిరా అనుకుని ఒక ప్రవక్తను పంపాడు యోధా దేశం నుండి. ఆయన పడతాలెగుతా వచ్చాడు. ముహూర్తానికి వెళ్ళాలి. మళ్ళీ ఆడు పెట్టాడు ముహూర్తం, దేవుడు పెట్టలా ముహూర్తం. ఆడన్ని శకునాలు చూసి ముహూర్తం పెట్టాడు, ఈ ముహూర్తానికి బలి అర్పిస్తానని. ఆ టయానికి ఆడ చేరుకోవాలా, దేవుడు ఈయనకి ఆజ్ఞాపించాడు. ఫిలిప్పుకి దేవుడు ఆజ్ఞాపించాడా? ఐథియోపియా దేశం నుండి వచ్చిన నపుంసకుణ్ణి కలవటానికి. అందుకదా ఆత్మవశుడై తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడు కొన్నిసార్లు చేయాల్సిన టైంలో పని చేయాలి. స్తోత్రం. ఆ టైం చెప్తాడు, ఈ టయానికి అలా వెళ్ళిపోవాలి. ఆ టయానికి నువ్వు పడతావో, లెగుతావో, సస్తావో ఏమో పరిగెత్తాలి అడిగి. ఆ దైవజనుడు అట్ట పరిగెత్తుకుంటా యోధా దేశం నుండి ఇజ్రాయెల్ దేశంలో ఆయన బలిపీఠం దగ్గరకు వెళ్ళాడు. ఆయన బలి అర్పించడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు చూడండి ఒక మాట, 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2 చదవండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఎవరు చెప్తున్నాడండి? బలిపీఠాన్ని కట్టింది ఎవరు? యెరోబాము. ఎవరితో చెప్పాలి ఈ మాట? బలిపీఠానికి చెప్పడం ఏంటి? బలిపీఠముతో పని ఏంటంటే, బలిపీఠం అనేది ఒక ఎలిమెంట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో అది ఒక ఎలిమెంట్. బలిపీఠము అంటే మనిషిని అంగీకరించడానికి ఒక ఆల్టర్, ఒక ప్లాట్ఫామ్. అంటే ముందు బలిపీఠం చెప్తున్నాడు. చదవండి. బలిపీఠమా, బలిపీఠమా. యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. దైవజనుడిని ఎందుకు పంపించాడు దేవుడు? బలిపీఠానికి ఒక చెప్పమని పంపించాడు. యెరోబాముకి చెప్పమల్లా. అర్థమైందా మీకు? పాపం చేసింది యెరోబాము, బలిపీఠం కట్టింది యెరోబాము. కానీ దేనికి చెప్పమన్నాడు? బలిపీఠం. బలిపీఠం ఏం చేస్తుంది? దేవుని నియమాన్ని తప్పిస్తుంది. సంఘము దేవుని నియమాన్ని కడతది, సంఘము దేవుని నియమాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ ఏనండి, సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నదన్నాడు, సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదన్నాడు. అది దేవుని యొక్క ప్లాన్. సంఘము ఉన్నదంటే ఏముండాలి? అక్కడ సత్యం ఉండాలి. స్తోత్రం. ఆ సంఘములోనే సత్యం లేకపోతే, ఆ సంఘములోనే ఏం లేకపోతే, సత్యము లేకపోతే, ఆ సత్యము లేకుండా చేసేది ఎవరంటే పాస్టరే. అయినా సరే పాస్టర్ని పక్కన పెట్టాడు. సంఘమా నువ్వు ఖతమైపోతావు. ఇప్పుడు ఏది సంఘమునకు ఇబ్బందికరం అంటే ఆ సంఘమే. దేవుని బలి జరిగేది బలిపీఠం యెరూషలేములో ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని బలి జరిగేది ఎక్కడుంది? యెరూషలేము దేవాలయం దగ్గర ఉంది. అది బలిపీఠం. అది దేవుని చిత్తంలో కట్టబడింది. దానికి వ్యతిరేకమైన బలిపీఠం కట్టబడింది. కాబట్టి ఇప్పుడు ఏది కూల్చేయాలి? దేవుడు వ్యతిరేకమైన బలిపీఠాన్ని కూల్చేయాలి. దేవుని మందిరములో బలి జరిగే బలిపీఠము దేవుడు కట్టించాడు. ఆ బలిపీఠానికి ప్రతిగా యెరోబాము కట్టించాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, యెరోబామా నీ సంగతి తర్వాత చూస్తారా, ముందు ఈ బలిపీఠం సంగతి చూస్తా. స్తోత్రం చెప్పు. యెరోబామా ముందు నీ సంగతి కాదు, ఈ బలిపీఠం సంగతి. ఎవడైతే సంఘమును తప్పుదారి పట్టిస్తాడో, సంఘ నియమాల్లోనికి రానీయకుండా చేస్తాడో, ఆడిని తర్వాత చూస్తాడు, సంఘాన్ని గలిబిలి చేసేస్తాడు.
ఆ సంఘములో గలిబిలేదు. అందుకే ఆ సంఘమును పెరికేయాలి దేవుడు. అందుకు బలిపీఠం అందు చెప్పాడు. యెరోబాముతో చెప్పలా, యెరోబామా నీ అంతు తేలుస్తానని చెప్పాల దేవుడు. నా నియమాన్ని పాడు చేసేది బలిపీఠం. అది ఎవరి ద్వారా కట్టబడిన తర్వాత ముంద బలిపీఠం ఉంటే నా నియమము తప్పిపోద్ది కనుక ముంద బలిపీఠం చిన్నాభిన్నం చేయాలి. అందుకు యోధా దేశం నుండి పంపించాడు ప్రవక్తని. వచ్చి రావటంతోనే బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. ఈడు రప్పించి పెట్టిందారా, చుట్టూ మనుషులు మనం ఉంటే మనతో మాట్లాడు, బలిపీఠంతో మాట్లాడుతున్నాడు ఏంది? దేవుడంతేనండి. రాయితో మాట్లాడతాడు దేవుడు. ఏది అవసరమో దానితో మాట్లాడతాడు దేవుడు. ఎందుకు సంఘాలు కొన్ని పాడైపోతున్నాయి? ఎందుకు సంఘాలలో కొన్ని సంఘాలు మూతపడిపోతున్నాయి? ఆ సంఘము అసత్యం మీద కట్టబడింది. ఆ సంఘము దేవుని సిద్ధాంతంలో లేదు. కాబట్టి ఆ సంఘమును మూసేయాలి. బలిపీఠమా నువ్వు బద్దలైపోతావు. అది ఓషియా, అది ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించిన మాట. అది ఎప్పుడు నెరవేరింది చెప్పండి? 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళండి, 23వ అధ్యాయం 15, 16, 17. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక ప్రవక్త ద్వారా చెప్పాడు, బలిపీఠమా నువ్వు బద్దలైపోతావని చెప్పాడు. ఆ బలిపీఠంతో మాట్లాడాడు దేవుడు. అది ఎక్కడ నెరవేరుతుంది? 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో నెరవేరుతుంది. ఒక పేరు ప్రస్తావించాడు ఆయన, ఆ ప్రవక్త. ఏ పేరు అది? దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో పడగొడుతుంది ఎవరంటే యోషియానే. బలిపీఠము పడి దేనికి ఆజ్యం పోసిందంటే పాపానికి ఆజ్యం పోసింది. బలిపీఠం కట్టింది యెరోబాము, ఆయన కథ పక్కన పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాడు? బలిపీఠం మీద దృష్టి పెట్టాడు. దేని మీద దృష్టి పెట్టాడండి? బలిపీఠం మీద. బలిపీఠం మీద ఎందుకు దృష్టి పెట్టాడు? సత్యము పోయి అసత్యం వస్తుంది. అక్కడ సత్యము యెరూషలేములో ఉంది బలిపీఠం. దానికి ప్రతికాడ కట్టారు. కాబట్టి చాలామంది సంఘాలు కడుతున్నారండి, చాలామంది సేవకులు అవుతున్నారండి. ఇది ఇలాంటి నీచమైన కార్యం. ఒక వ్యక్తి సంఘము స్థాపించాలంటే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాలి. ఆమేన్. నీతో ఎవరైతే సేవ చేయాలనుకుంటారో ఆ వ్యక్తితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడి ఒక ప్లేస్ చూపిస్తాడు, ఒక పని అప్పు చెబుతాడు. అప్పుడు ఆ మనిషి సేవకు వస్తే అది సత్యం. అందరు చేస్తున్నారు నేను చేస్తానని, లేదా 4 మాటలు అద్భుతంగా చెప్పగలిగానని నేను చేస్తానని, లేదా నేను సేవ చేస్తానని చెప్పి వచ్చేసి దేవుడు అప్పచెప్పకుండా నువ్వు చేసిన ప్రతిదీ కూడా బలిపీఠం. యెరోబాము కట్టిన బలిపీఠం. ఇప్పుడు దేవునికి కోపము బలిపీఠం మీద, దేవునికి కోపము ఆ పాడుద్రపు సంఘం మీద, దేవుని బలిపీఠము ఆ దేవుని కోపము దాని మీద. కాబట్టి అన్నాడు బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. మీ కాలం ఎంత చెప్తానండి? 900, 850 మధ్యలో ఈ ప్రవచనం. 900, 850 మధ్యలో ప్రవచనం. ఇది నెరవేరెప్పుడంటే క్రీస్తు పూర్వము 650. రఫ్గా 900, 650 వేసుకోండి. 900లో ప్రవచనం చెప్పాడు అనుకోండి, జరిగింది 650 అనుకోండి. ఇంచుమించుగా 250 సంవత్సరాలకు జరిగింది. ఎరా ఆగమేఘాల మీద పరిగెట్టుకుంటూ వచ్చాడే, బలిపీఠం కూలిపోతాన్నాడే, మనుష్య శల్యములు గాలుస్తారన్నాడే, యోషియా అని పేరు కూడా చెప్పాడే. ఏడు పుట్టలేదే? 250 సంవత్సరాలు అనుకుని ఉంటారా అనుకోరా జనం? చెప్పండి, అనుకుని ఉంటారా అనుకోరా? దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును. ఏడి అంటే ప్రవచనం నమ్మనోళ్ళు విమర్శ చేసేది ఇది. ఆయనకి చెప్పమన్నాడు దేవుడు, పంపించాడు, వచ్చాడు, ప్రకటన చేశాడు. బలిపీఠంతో మాట్లాడాడు, యెరోబాముతో మాట్లాడు, ఏ మనుషులతో మాట్లాడాలి. నీ మీద ఎవరైతే బలులు అర్పిస్తారో వాళ్ళ శల్యములు కాల్చబడతాయి. అప్పుడు దాకా ఎవరు బలులు అర్పించాల. జాగ్రత్తగానండి. యెరోబాము బలిపీఠం కట్టాడు, అది ప్రారంభోత్సవం. ఆ రోజు
ఆ ప్రారంభోత్సవానికి ఫస్ట్ బలి అర్పిస్తుంది ఎవరంటే యెరోబామే. ఇంకెవరు ఇంతవరకు దాని మీద బలి అర్పించాలి. ఆ టయానికి ఒక ప్రవక్త వచ్చి అన్నాడు, బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, దావీదు వంశంలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. ఆయన ఏం చేస్తాడు, ఎవరైతే నీ మీద బలులు అర్పిస్తారో, అంటే బిగినింగ్ ఇది కదా, ఇక్కడ నుంచి నీ మీద బలులు అర్పిస్తారు కంటిన్యూగా, అది ఆగదన్నాడు. నువ్వు ఒక చెడు పని చేయాలనుకుంటే దేవుడు అడ్డుపడడం, నువ్వు ఒక పాపం చేయాలనుకుంటే దేవుడు అడ్డుపడడం, ముందుగా హెచ్చరిస్తాడు, వద్దంటాడు. కానీ వినకుండా నువ్వు చేస్తున్నావు అనుకో, దేవుడు ఖచ్చితంగా దానికి ఒక శిక్ష నియమించుతాడు. ఈ బలిపీఠం మీద ఈ రోజు నుంచి యాజకులుగా ఉండి ఎవరైతే నీ మీద బలులు అర్పిస్తారో, యోషియా అనేవాడు పుట్టినాక ప్రతి యాజకుడి యొక్క శల్యములు అంటే ఎముకలను ఇక్కడ కాలుస్తారు, ఈ బలిపీఠం మీద కాలుస్తారు. అంటే బలిపీఠానికి హెచ్చరిక ఇచ్చాడు, బలిపీఠంతో పాటు ఇక మీద కాబోతున్న యాజకులకు హెచ్చరించాడు. రానున్న దినాల్లో ఎవరైనా యాజకులుగా ఇది ప్రకటన చేస్తాడు రాజు, యాజకులకు ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి అని. యాజకుల పోస్ట్ ఒకటి కొత్తగా క్రియేట్ చేసి యాజకులని ఒక పోస్టు సృష్టించాడు రాజు. బలిపీఠం కట్టినాక యాజకుల పోస్టులోకి అప్లికేషన్ పెట్టుకోమన్నాడు. పెట్టుకునే వాళ్ళు రెడీ అవుతున్నారు. అది చూసి ముందు బలిపీఠంతో చెప్పాడు, 2 యాజకులకు హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే ఈ బలిపీఠం మీద బలులు అర్పిస్తారో గుర్తుపెట్టుకోండి, మీ చచ్చినాక వదిలిపెట్టాడు దేవుడు. బతికున్నప్పుడు కదా, చచ్చినాకని సరే మీ ఎముకలు తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేస్తాడు. కాబట్టి యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్త 2 ప్రవచనాలు చెప్పాడు, ఇద్దరికి చెప్పాడు. ఎవరెవరికి చెప్పండి? ఒకటి బలిపీఠానికి, 2 రాబోతున్న యాజకులు. రాజు ఉగ్రుడైపోయాడు. శుభమాట మేము ప్రారంభించుకుంటే కీడు మాట చెబుతాడు ఎవడు రీడా. మేము శుభమాని ప్రకటించుకున్నట్టే వీడెవడు మాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు, పట్టుకొని రాని చేయి చాపాడు. అక్కడ ఉంది ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. చెయ్యి దెబ్బకి ఎండిపోయింది. ఎవరిది? యెరోబాముది. చెయ్యి ఎండిపోయింది. అప్పుడు భయం వచ్చింది యెరోబాము. గజగజలు ఆడిపోయి, అయ్యా నా చెయ్యి బాగా వచ్చేట్టుగా ప్రార్థన చెయ్యి అన్నాడు. మనం చేసే తప్పులన్నీ చేస్తాం, రోగాలు వస్తాయి, దెయ్యాలు వస్తాయి. ఇప్పుడు దెయ్యాలు పోవాలి ముందు. మేము ఇట్లా అన్నామండి మిమ్మల్ని, అందుకు మాకు ఈ రోగం వచ్చిందని అని చెప్పరు ఎవరు. మేము అనవసరంగా పలానోళ్ళు తెలియకి వెళ్ళామండి మాకు ఎట్లా వచ్చిందని అనరు. ఇది పోవాలి చెయ్యి ముందు. అవన్నీ కాదండి, ఏదైతే ఇప్పుడు పోగొట్టు, ఇది పోగొట్టు, ఇది పోగొట్టు. ఆయన అన్నాడు చెయ్యి బాగొచ్చునుగా అన్నాడు ప్రవక్త. అంటే మీకు అర్థం కావాలి, ఇప్పుడు టార్గెట్ యెరోబాము కాదు. ఆయనకి ఆల్రెడీ ఒక శిక్ష ఖరారైంది. ఏంటంటే నీ తర్వాత ఎవడు రాజు కాదు. నేను ప్రేమించి రాజుగా చేశా. నా ఉద్దేశం ఏంటంటే నీ తర్వాత అనేక మంది రాజును తీసుకురావాలని ఆశపడ్డా. కానీ నువ్వు చేసిన పాపానికి నేను ఆల్రెడీ డిసైడ్ ఏం చేశాను, ఇక నీ వంశం నుంచి ఒక్కడు రాజు. అది మనసులో ఉంది, అది చెప్పనీలా, అది చెప్పనీలా. ఎందుకంటే తొందరపడి మళ్ళీ క్షమాపణ అడిగితే మళ్ళీ మనసు మార్చుకోవాల్సి వచ్చింది. దేవుడు కొన్ని శిక్షలు దేవుడు చెప్పడు. మన మీదకి కొన్ని శిక్షలు వచ్చేటప్పుడు దేవుడు చెప్పడు. కాబట్టి పాపం చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయడు. దేవుడు మనం దీవించును కాదు. చెయ్యి మామూలు అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది. ఇక దైవజనుడు బయలుదేరాడు. దైవజనుడికి యోధా దేశంలో బయలుదేరేటప్పుడే దేవుడు చెప్పాడు, నువ్వు ఆడికెళ్ళి వాక్కు మాత్రమే చెప్పిరా. ఎవడు మంచినీళ్ళు ఇచ్చినా, ఎవడు ఏం పెట్టినా తినద్దు, ఏం చేయొద్దు. వాక్కు చెప్పి వెనకరా. ఒకవేళ తినాలనుకుంటే యోధా దేశంలోకి వచ్చే తిను, తాగాలనుకుంటే ఏడేదాదు, ఆడ మాత్రం తాగొద్దని చెప్పాడు. ఈ రాజు అన్నాడు, నా చెయ్యి అప్పటికప్పుడు బాగు చేసావు, నువ్వు గొప్ప ప్రవక్తవు, దీన్ని బట్టి నేను నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటికి వచ్చి భోజనం చేయాల్సిందే, నన్ను సంతోషపరచాల్సిందేనన్నాడు. రాజు నేను పిలుస్తున్నా రా అంటాడు. ప్రవక్త అన్నాడు, రాజు కాదు ఎవడు పిలిచినా నేను రాను, ఎందుకంటే దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. రైట్. ఇక దైవజనుడు బయలుదేరి వెళ్తున్నాడు. దైవజనుడు బయలుదేరి వెళుతుంటే ఆ ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ముసలాయన. ఆయన ప్రవక్త. ఆ ముసలాయన కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఈ బలిపీఠం జరిగే సంఘటన అంతా చూశాడు.
ఈ కొడుకు పరుగు పరుగునెళ్ళి వాళ్ళ తండ్రితో చెప్పాడు, నాయనా యోధా దేశంలో ఒక ప్రవక్త వచ్చాడు, గొప్ప ప్రవక్త చూశాను, ఇట్లా కార్యాలు జరిగినాయి అంటే ఆ ప్రవక్త అన్నాడు, అలాంటి గొప్ప దైవజనుని మన ఇంటికి తీసుకురాకుండా పంపించావారా యదవా అన్నాడు. రాజుకే రాలేదు నాకేమొస్తాడంటాడు ఈయన. రాజు పిలిస్తేనే ధిక్కరిచ్చాడు, ఇక నేను పిలిస్తే ఏమంటాడు, అందుకే పిలవలేదన్నాడు. సరే ముసలి ప్రవక్త తొందరగా వెళ్ళి దారి మార్గ మధ్యములో ఆ ప్రవక్త ఎదుర్కొన్నాడు. అయ్యా యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్త నువ్వేనా అన్నాడు. నేనేనన్నాడు. నా మాట నా యందు దయ ఉంచి మా ఇంటికి వచ్చి కాస్త భోజనం చేసి నీళ్లు తాగి మమ్మల్ని ఆశీర్వదించయ్యా అన్నాడు. ఈయనన్నాడు, దేవుడు వెళ్ళొద్దన్నాడండి, నేను రాజు పిలిచిన వెళ్ళలేదు, ఇక ఎవరు పిలిచినా వెళ్ళను, నా దారి నేను వెళ్తానన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన అబద్ధం ఆడుతున్నాడు. మూలవాక్యం, నేను ప్రవక్తనే, నా దగ్గరికి దేవుని దూత ఒకడు వచ్చాడు, ఆయన అన్నం పెట్టకుండా పంపుతున్నావు, నీకు శిక్ష వచ్చింది అన్నాడు. ఆయన అన్నం పెట్టకుండా పంపుతున్నావు, నీకు శిక్ష వచ్చింది, అన్ని తిప్పి తీసుకురా అని పంపించాడని. ఆ మాట ఎప్పుడో చెప్పాడు ఈ ప్రవక్త సన్నబడి, దేవుని ప్రవక్త అన్నాడు, దేవుని దూత వచ్చిందన్నాడు, కాబట్టి సల్లబడి వెనక తిరిగి వచ్చాడండి. వచ్చి భోజనం చేస్తున్నాడు. స్తోత్రం. భోజనం చేస్తుండగానే లోపల దేవుడు గద్దించాడు. అయిపోయింది, భోజనం చేశాడు, సర్దుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో సింహం ఎదురొచ్చింది. సింహం ఎదురొచ్చాడు, గుండెకి చచ్చాడు. అంతే, సింహం చంపలా. దేవుడు పెట్టాడు భయం. దేవుడు చెయ్యమన్న పని చక్కగా చేయాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో దాన్ని చేయకూడదు. జనులు దేవుని మందిరములో ఎలాగూ నడుచుకోవాలో తెలుసుకోవాలి. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరములో నువ్వు కదలకుండా కూర్చునుంటే ఖచ్చితంగా దీవిస్తాడని ఒక మాట చెప్పాడు. ఈ రోజున దేవుడు చెప్పాడు, దేవుని పని ఎంత బాగా చేసినా దేవునికి నచ్చని పని చేస్తే సొలొమోనుకు పట్టిన గతి పట్టిద్ది అన్నాడు. దేవుడు చెబుతున్నాడు, దేవుని సిస్టమును ఎవరైతే బ్రేక్ చేస్తారో అది తరతరాలు వారి మీద శాపం వచ్చింది అన్నాడు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు ఏదైనా చెప్పాడంటే అది సూచా తప్పకుండా చేయాలి, లేకపోతే చచ్చిపోతాం. ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఇందులో. సింహం ఎదురొచ్చేటప్పుడు గుండె ఆగి చచ్చాడు. సింహం ఏం అంటుకోలా. సింహానికి ఊరినే చెప్పాడు, నువ్వు అట్నుంచో చాలు. స్తోత్రం. ఒక్కోసారి పాము భయపెట్టిద్ది, ఒక్కోసారి దెయ్యం భయపెట్టిద్ది, ఒక్కొక్కసారి ఒక మనిషిని చూసే భయపడతాం, ఒక మనిషి పేరింటేనే భయపడతాం. ఎప్పుడైనా గమనించారా? ఏదైనా భయముకు గురవుతున్నారా? అంటే ఏందో తెలుసా, దేవునికి వ్యతిరేకమైన పని మీరేదో చేశారు, ఆ పనిని బట్టి దేవుడు ఒక శత్రువు నన్ను నుంచోబెట్టాడు. ఆయన నుంచోబెట్టి భయపెడుతుంది దేవుడే. ఆ సర్పము నిన్ను కాటేయలేదు, ఆ సింహము నిన్ను చంపదు, ఆ మనుషుడు నిన్ను కొట్టడు, అది ఏ దెయ్యము నిన్నేమి చేయదు. కానీ జస్ట్ దాన్ని అట్ట ఉపయోగించాడంతే. స్తోత్రం. నీ ముందు అట్ట నిలబెడుతున్నాడు. దాన్ని చూడగానే లేదా దాని గురించి ఆలోచన చేయగానే వణుకు పడుతుంది, భయం పడుతుంది. కారణం, ఈ రోజున ఆలోచన చేయి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ సంబంధమైన వాక్య సత్యం. నువ్వు ఒకదాన్ని చూసి భయపడుతున్నావంటే భయపెడుతుంది దేవుడు. కారణం, దేవునికి వ్యతిరేకమైన పని ఏదో చేసి ఉంటావు. సింహం వచ్చి జస్ట్ అటు నుంచుంటే చచ్చిపోయాడండి. ఆయన చచ్చిపోయి అట్ట పడి ఉన్నాడు. గాడిద పక్కన ఉంది, సింహం అక్కడ ఉంది. ఊరుకుంటుందా సింహం? అసలు ఉంటుందా? మనిషిని కానీ గాడిదని కానీ చూసి ఊరుకుంటుందా? ఏమంటుకోవాలి, అటు నుంచుని ఉంది. ఆ దారిని మనుషులందరూ వెళ్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. ఈ చచ్చిపోయిన దైవజనుడిని కొంతమంది మనుషులు ఆ దైవజనుడి ఇంటికాడ చూశారు. ఆ రోజు వీళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పారు, మీ ఇంటికి వచ్చి భోంచేసిన ప్రవక్తను సింహం చంపేసింది. ఇప్పుడు ఈడంటాడు యెహోవాకు వ్యతిరేకమైన పని చేశాడు రా, అందుకే దేవుడు చంపేశాడు అన్న. ఏమన్నాడు? యెహోవాకు వ్యతిరేకమైన పని చేశాడు, అందుకే దేవుడు చంపేశాడు. ఆడ వ్యతిరేకమైన పని చేయడానికి కారకుడెవడు? మరి అది పాపం ఒప్పుకున్నాడా? కాబట్టి సేవకుల్లో కూడా దొంగ సేవకులు ఉంటారు, ప్రవచనాలు కూడా దొంగ ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు కూడా దొంగ దర్శనాలు చెప్తాడు. ఒక్కొక్కసారి తనకు అనుకూలంగా మార్చుకుంటారు, తనకు అనుకూలంగా వాక్కును మార్చుకుంటారు.
నేను చెప్పిన వాక్కును కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జాగ్రత్తగానండి. అలా దేవుని వాక్కును మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అంటే మీ మీదకి నెత్తి మీద కీడు తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా కీడు తెచ్చుకుంటారు. దేవుడు తినొద్దంటే రాజు పిలిస్తేనే వెళ్ళలేదైనా, కానీ నువ్వేమన్నావు? నేను దేవుని బిడ్డను, దేవుని ప్రవక్తను, నేను నా దగ్గరికి దేవుని దూత వచ్చింది. ఎంత అబద్ధం అండి! ఒక ప్రవక్త ప్రాణం తీసి మళ్ళీ నిర్భయంగా అన్నాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు వీడు. చాలా మంది సేవకులు ఉంటారు, మీకు అర్థం కాదు. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ మీద జాలి చూపించకుండా వీడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు అందుకు తెచ్చాడు అంటారు. అది తప్పు. ఎప్పటికీ ఇద్దరు ప్రవక్తలు తప్పు చేశారు. ఎవడో బలవంతం చేస్తే తప్పు చేయడం తప్పు కదైంది. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఈ ఇతివృత్తాంతం అంతట్లో ఎన్ని నీతులు ఉన్నాయో చూడండి. దేవుని సంఘములు ఎలాగుండాలో చెప్పండి. ఒక పదవి నాకు అప్పజెబితే, ఒక పదవి నాకు దేవుడు అప్పజెబితే ఆ పదవిని నేను నిశ్చయముగా దేవుని చిత్త ప్రకారమే చేయగలగాలి, దాని మీదే దృష్టి పెట్టాలి, దాని కొరకు దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని సహాయం అడగాలి. ఇప్పుడు మీరు విశ్వాసులు, మీకేం పని లేదనుకుంటున్నారు. విశ్వాసులైన మీకు కూడా ఒక పని ఉంది. మీరు మందిరానికి రావాలి, మీ ప్రవర్తన కాపాడుకోవాలి, మీరు బైబిల్ చదువుకోవాలి, మీరు ప్రార్థన చేసుకోవాలి, మీ ఇంట్లో ఇంతకుముందున్న వ్యభిచారపు దెయ్యం పోగొట్టుకోవాలి, ఇంతకుముందున్న తగాదాల దెయ్యాలు పోగొట్టుకోవాలి, ఇంతకుముందున్న ఈ వ్యతిరేకమైనటివి ఏంది ఈగోలకు పోయాయి, అధికారానికి పోయాయి, ఇవన్నీ పోగొట్టుకోవాలి. ఇది మీ బాధ్యత. మీరు మీ విశ్వాసులుగా మీరు మీ ఇంటిని కట్టుకునే బాధ్యత. సేవకునిగా నాకు ఈ సంఘమును కట్టే బాధ్యత, ఈ సంఘాన్ని నడిపే బాధ్యత. ఈ సంఘమును దేనితో నడపాలి? దేవుని చిత్త ప్రకారం నడపాలి. సొలొమోను దేవుని చిత్త ప్రకారం చేయగలిగిన అన్నీ చేసి ఒక్క విషయంలో దొరికిపోయాడు. ఒక్క విషయంలో దొరికిపోయినందుకు ఎంత విపత్తు వచ్చింది? ఆయన దగ్గర నుండి రాజ్యమే పోయింది.